నటుడు రామీరెడ్డి జీవిత చరిత్ర. రామీరెడ్డి భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన ప్రముఖ నటుడు. ప్రధానంగా ప్రతినాయక పాత్రల ద్వారా ప్రేక్షకుల్లో బలమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన తన శైలి, శరీరాకృతి, ఘోషించే స్వరం, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో ఒక ప్రత్యేక బ్రాండ్లా నిలిచారు. ప్రారంభ జీవితం. రామీరెడ్డిగారు తెలంగాణ రాష్ట్రం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ వాతావరణంలో జన్మించారు. చిన్ననాటి నుంచే ప్రారంభమైన కమ్యూనికేషన్ నైపుణ్యం, ధైర్యం మరియు శక్తివంతమైన వ్యక్తిత్వం ఆయన వ్యక్తిత్వాన్ని నిర్దేశించాయి. సినీ రంగంలోకి రాకముందు వార్తారంగంలో, జర్నలిజంలో కూడా కొంతకాలం పనిచేశారు. సినీ పరిశ్రమలో ప్రవేశం. రామీరెడ్డిగారు 1980ల చివరిలో సినిమాల్లో అడుగుపెట్టినప్పటికీ 1990లో వచ్చిన అనకొండ, గణేష్, ఘర్షణ, ప్రేమికుడు వంటి చిత్రాల ద్వారా పెద్ద ఎత్తున గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఆయన అదా చేసిన విలన్ పాత్రలు, రాజకీయ నాయకుల పాత్రలు, క్రూరమైన ప్రతినాయక వ్యక్తిత్వాలు ప్రేక్షకులను ఆకట్టుకునేవి. ఆయన నటనలో స్వభావసిద్ధమైన రఫ్నెస్, శరీర భాషలో దృఢత్వం, డైలాగ్ పలికే తీరు అన్నీ కలిసి పాత్రలకు నిజమైన ప్రాణం పోసేవి. ప్రతినాయకుడిగా ఖ్యాతి. రామీరెడ్డి అనేక భాషల్లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మలయాళంలో సుమారు 250 చిత్రాలకు పైగా నటించారు. ఆయన పేరును వినగానే గట్టి విలన్ పాత్ర, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్ గుర్తుకువచ్చేవి. గణపయ్య, అన్నయ్య, లింగరెడ్డి, రయ్యా వంటి పాత్రలకు ఆయన ఒరవడి స్పష్టంగా కనిపించింది. ప్రత్యేకతలు. ఘోరమైన, గట్టిగా వినిపించే డైలాగులు, బలమైన వ్యక్తిత్వం, విభిన్న యాక్సెంట్ మరియు గ్రామీణ శైలిలో మాట వినిపించడం, భారీ శరీరాకృతి, స్క్రీన్పై సహజంగా విలన్ లుక్, ప్రదర్శనలో నిష్కళంకత మరియు నైపుణ్యం. వ్యక్తిగత జీవితం. సినిమాల వెలుపల రామీరెడ్డిగారు సహజ స్వభావం, నేరుగా మాట్లాడే లక్షణం, స్నేహితపూర్వక వ్యక్తిత్వం వలన దగ్గరవాళ్ల మధ్య గౌరవాన్ని పొందారు. సినీ పరిశ్రమలో ఆయనకున్న సంబంధాలు కూడా మంచివే. ఆరోగ్య సమస్యలు మరియు మరణం. 9వ దశకాంతంలో ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా లివర్కు సంబంధించిన వ్యాధి కారణంగా ఆయన కొన్నేళ్లపాటు బాధపడ్డారు. చివరికి 2011లో ఆయన మరణించారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు ఒక పెద్ద నష్టంగా భావించబడింది. వారసత్వం. రామీరెడ్డిగారు అంతర్ధానమైనప్పటికీ ఆయన నటించిన పాత్రలు ఇంకా ప్రేక్షకుల హృదయంలో నిలిచేంత బలమైనవి. విలన్ పాత్రలకు కొత్త కోణం చూపిన నటులలో ఆయన ఒకరు. నేడు కూడా సినిమా అభిమానులు ఆయన డైలాగులు, పాత్రలు, స్టైల్ను గుర్తుచేసుకుంటూ ఆయనను గౌరవంతో స్మరిస్తారు.